జనసేన తెలుగుదేశం పార్టీల సమన్వయ సమావేశం ఈ రోజు రాజమండ్రిలో నిర్వహించనున్నారు. ఇరు పార్టీలు పొత్తు ప్రకటన అనంతరం సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు జనసేన తెలుగుదేశం పార్టీల నుంచి సభ్యులను నియమించారు. ఈ కమిటీ తొలి సమావేశం విజయదశమి రోజున రాజమండ్రిలో ఏర్పాటైంది. మధ్యాహ్నం 3 గంటలకు మంజిరా హోటల్లో ఈ సమావేశం ఉంటుంది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం 1 గంటకు మధిరపూడి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి సమావేశం జరిగే హోటల్కు వెళ్తారు. జనసేన తెలుగుదేశం పార్టీల సమన్వయ సమావేశం ఈ రోజు రాజమండ్రిలో నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారు ఫోన్ లైన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. పట్టాభిరామ్ గారు నమస్తే అండి. నమస్కారం శ్రీష గారు. సార్ చెప్పండి. ఈ రోజు జనసేన టీడీపీ రాజమండ్రి హోటల్లో భేటీ అవుతున్నారు. మరి మీ స్పందన చెప్పండి సార్. మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ జనసేన యొక్క సమన్వయ కమిటీ సమావేశం ఈ రోజున రాజమండ్రి వేదికగా దసరా రోజున జరుగుతుంది. మనందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్బంధించిన తర్వాత వారు స్వయంగా వచ్చి వారిని పరామర్శించడం, అదేవిధంగా ఆ రోజున కారాగారం బయట రాజమండ్రి సెంట్రల్ జైలు బయటనే తెలుగుదేశం జనసేన యొక్క పొత్తును కూడా వారు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత రెండు పార్టీలు కూడా సమన్వయం కోసం కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించడం, ఆ రకంగానే రెండు పార్టీలు వారి వారి యొక్క కమిటీలను కూడా ప్రకటించడం జరిగింది. మరి ఏదైతే సమన్వయ కమిటీలు రెండు పార్టీలు ఏర్పడ్డాయో ఆ కమిటీలు రెండు కూడా ఈ రోజున నారా లోకేష్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఆ కమిటీ భేటీ కాబోతుంది. ఈ భేటీ ద్వారా భవిష్యత్తులో రెండు పార్టీలు కలిసి ఉమ్మడి కార్యాచరణ ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి, ఏ అంశాల మీద కలిసి పనిచేయాలి, ఇట్లాంటి అనేక అంశాల మీద ఈ రోజున చర్చించబోతున్నారు. మరి ఈ సమావేశానికి మరి ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా నిర్బంధించారో రాజమండ్రిలో అదే ప్రదేశంలో ఈ సమావేశాన్ని నిర్వహించడం, అది కూడా దసరా రోజున ఈ సమావేశాన్ని నిర్వహించడం. మరి నిన్ననే లోకేష్ గారు ఒక కార్యక్రమానికి కూడా పిలుపునివ్వడం జరిగింది. దసరా సందర్భంగా దేశం మొత్తం కూడా రావణాసుర దహనం చేస్తుంటే మనం మాత్రం జగనాసుర దహనం చేయాలి, అరాచక విధ్వంసకర పాలన సాగిస్తున్నటువంటి సైకో జగనాసురుడి పీడ పోవాలని మనందరం కూడా కలిసి నినదించాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని ఈ రోజున రాత్రి 7 గంటల నుంచి 7 గంటల 5 నిమిషాల మధ్య ప్రతి ఒక్కరూ వీధుల్లోకి వచ్చి సైకో పోవాలి అని రాస్తున్నటువంటి పత్రాలని దహనం చేయాలని చెప్పి లోకేష్ గారు కూడా ఒక పిలుపునివ్వడం జరిగింది. మరి ఆ సందర్భంగా మరి అదే అటువంటి దసరా రోజున మరి జగనాసురుడు రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ జగనాసురుడి యొక్క అంతాన్ని కోరుకుంటూ మరి రెండు పార్టీలు కూడా సమావేశం కాబోతున్నాయి. ఇది ఒక కీలక పరిణామంగానే మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరీ ముఖ్యంగా రైతులు ఇవాళ తీవ్రమైనటువంటి కరువు రాష్ట్రంలో నెలకొని ఉంది. రైతన్నని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం గాలి వదిలేసినటువంటి పరిస్థితి. కొన్ని లక్షల ఎకరాల్లో పంట అంతా కూడా నాశనం అయిపోతుంది. పంట పొలాలు బీడులుగా మారుతున్నాయి. ఎక్కడా కూడా నీరు అందక, అంటే పూర్తిగా కూడా అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులని పడుకోబెట్టి ఇవాళ రైతులకి నీళ్లు లేకుండా చేసినటువంటి దుర్మార్గుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆఖరికి కృష్ణా డెల్టాలో కూడా పంట పొలాలు ఎండిపోతున్నాయంటే దాని యొక్క తీవ్రత ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ముఖ్యంగా రైతు సమస్యలు కానివ్వండి, లేదంటే రకరకాల వర్గాలపైన జరుగుతున్నటువంటి దాడులు కానివ్వండి, మరి అనేక వర్గాలపైన వేస్తున్నటువంటి భారాలు కానివ్వండి, ఇట్లా అనేక రకాలైనటువంటి ప్రజా సమస్యల పైన కూడా మరి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అధ్యక్షత జరుగుతున్న సమావేశంలో
చర్చించుకోవడం జరుగుతుంది. ఈ సమావేశంలో అనేక మంది సీనియర్ నాయకులు మరి జనసేన వైపు నుంచి మనోహర్ గారు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ వైపు నుంచి మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, వీరందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటూ ఉన్నారు. అంటే రాష్ట్ర రాజకీయాలను ఒక రకంగా మలుపు తిప్పేటటువంటి సమావేశంగానే మనం దీనిని భావించవచ్చు. రెండు పార్టీలు కూడా కలిసి రాబోయేటటువంటి 4-5 నెలల్లో మరి అన్ని స్థాయిల్లో, ఈ రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో కూడా మరి భవిష్యత్తులో ఈ సమావేశం తర్వాత అన్ని స్థాయిల్లో కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకుని, అంటే రెండు పార్టీల యొక్క నాయకులు, కార్యకర్తలు మధ్య కూడా అన్ని స్థాయిల్లో సమన్వయం ఏర్పడాలి కాబట్టి ఆ రకంగా కూడా సమావేశాలు జరగబోతున్నాయి. దానికి సంబంధించి కూడా ఇవాళ ఒక ప్రకటన చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ రకంగా ఇవాళ పండుగ రోజున, దసరా రోజున ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక మంచి జరిగే విధంగా రెండు పార్టీలు కూడా కలిసి ఇవాళ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సార్, అంటే ఈ కార్యాచరణ ఏదైతే ప్రకటించే ముందు ఏదైతే జైలు ఉందో జైలుకి ఎదురుగా ఉన్న హోటల్లోనే సమావేశానికి ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఏంటి? అంటే అదే చెప్పాను కదమ్మా, ఇవాళ ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా నిర్బంధించారు, అంటే దేనికి నిర్బంధించాల్సి వచ్చింది? జగన్ రెడ్డి ప్రజాస్వామ్యబద్ధంగా చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోలేక ఆయన అక్రమంగా నిర్బంధించడం జరిగింది, తప్పుడు కేసులు పెట్టి. కాబట్టి ఎక్కడైతే ఏ ప్రదేశంలో అయితే ఆయన నిర్బంధించారో అక్కడే జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పడానికి రెండు పార్టీలు కూడా కలిసి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో మొత్తానికి జనసేన టీడీపీ ఉమ్మడి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందా? అంటే ఇవాళ పూర్తి స్థాయిలో మొత్తం కార్యాచరణ ఇవాళే ప్రకటిస్తారని నేను అనట్లేదు. కొన్ని కార్యక్రమాలు అంటే వాళ్ళు ఏంటంటే స్థూలంగా అసలు రాష్ట్ర స్థాయిలో నాయకులందరూ కూడా కలిసి కూర్చుంటున్నారు. తర్వాత నేను ఇందాక చెప్పినట్టు జిల్లా స్థాయిలో, పార్లమెంట్ స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కూడా సమావేశాలు జరుగుతాయి. ఇవాళ స్థూలంగా కొన్ని అంశాల మీద ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత వాటన్నిటినీ మరి మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి, అంటే భవిష్యత్తులో ఇవాళకి ఇవ్వాలని చెప్పట్లేదు కానీ భవిష్యత్తులో ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ ని ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. దానికి తొలి అడుగుగా అంటే ఆ కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏ రకంగా ఉండాలి, ఎటువంటి అంశాల మీద మనం ముందుకు వెళ్ళాలి అన్నవి చర్చించుకోవడానికి వాళ్ళ తొలి మీటింగ్ ఇవాళ జరుగుతూ ఉంది. ఇవాళ ఒక డ్రాఫ్ట్ ని సిద్ధం చేసుకుని చంద్రబాబు నాయుడు గారి ముందు కూడా పెట్టి, చంద్రబాబు నాయుడు గారు అతి త్వరలోనే మరో 10 రోజుల్లో వారు బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వారు వచ్చిన తర్వాత మళ్ళీ వారి సమక్షంలో ఒకసారి మళ్ళీ సమావేశం ఏర్పాటు చేసుకుని ఒక ఫైనల్ షేప్ దీన్ని తీసుకొస్తాం. కాబట్టి ఇవాళ ఏంటంటే ఫస్ట్ స్టెప్, తొలి అడుగుగా ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం తర్వాత నేను ఇందాక చెప్పినట్టు మిగతా అనేక సమావేశాలు అన్ని స్థాయిల్లో కూడా జరుగుతాయి. ఈ లోపల అంటే ఇమ్మీడియట్ గా మనం అడ్రస్ చేయాల్సినటువంటి కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, అది రైతులకు సంబంధించి కానీ మిగతా అనేక రకాలైనటువంటి ప్రజా సమస్యల గురించి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏ రకంగా కార్యక్రమాలు రూపొందించుకోవాలి, అదేవిధంగా నిజం గెలవాలి అనే కార్యక్రమం ద్వారా భువనేశ్వర్ గారు కూడా మంచి పిలుస్తున్నారు. ఆ కార్యక్రమంలో కూడా మరి జనసేన సంబంధించి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనే విధంగా కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్రలు ఎప్పుడు జరిగినా మరి మా పార్టీ నాయకులు పాల్గొనే విధంగా మరి ఇటువంటి అనేక అంశాల మీద చర్చించి ఒక నిర్ణయానికి కూడా రావడం జరిగింది. ఓకే, అలాగే అంటే ఈ రోజు పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబుతో కూడా ములాఖత్ అయ్యే అవకాశం ఉందా సార్? అంటే ఈ రోజు ములాఖత్తు లోకేష్ గారు కుటుంబ సభ్యులు మాత్రమే చంద్రబాబు నాయుడు గారిని కలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే వాళ్ళు ములాఖత్కి రావట్లేదు. సో చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు లోకేష్ గారు, భువనేశ్వర్ గారు వీరు కలుస్తున్నారు. ఆ ములాఖత్ అయిన తర్వాత 3 గంటలకి ఈ సమన్వయ కమిటీ సమావేశం రాజమండ్రిలో జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫోన్ లైన్ ద్వారా వచ్చి మీరు ఏదైతే స్పందించారో థ్యాంక్ యూ సో మచ్ అండి. తీసుకోండి.